హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సార్కాస్ ఛానల్. ఇది వచ్చేసి నిన్నండి, అంటే సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. మీ బదులు కేక్ నేనే కట్ చేసేసా. కేక్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. దీనికి కావాల్సింది ఏంటంటే ఒక 3 eggs తీసుకున్నా, ఇంకా 3/4 కప్ ఆయిల్, ఇంకా అలాగే 2 cups మైదా, 2 cups షుగర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. మనం ఈజీగా ఒక బౌలను మనకు విస్కర్ ఉంటే సరిపోతుంది. మంచిగా ఈజీ ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. విస్కర్తో బీట్ చేసుకున్న కేక్ ఫ్లఫీ వచ్చింది, కాకపోతే కొంచెం ఎక్కువ టైం పట్టింది. చూడండి, ఎగ్స్ మంచిగా బీట్ చేసేసుకున్నాక షుగర్ వేసి బీట్ చేసుకుంటే మంచిగా ఫోమ్ వచ్చింది. ఇక్కడ నేను నార్మల్ షుగరే తీసుకుంటున్నా. నార్మల్ షుగర్ ఇలా బీట్ చేసుకుంటే మనకి మంచిగా ఫోమీగా వచ్చింది. కేక్ కూడా ఫ్లఫీగా వచ్చింది. షుగర్ అంతా కరిగిపోయాక మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కరగక ముందు ఆయిల్ యాడ్ చేసుకుంటే షుగర్ ఇంకా కరగదు, అలాగే షుగర్ గ్రాన్యూల్స్ ఉంటుంది. కాబట్టి షుగర్ అంతా కరిగిపోయాక ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా విస్క్ చేసుకోండి. ఈ విస్క్ చేసుకోవడంలోనే ఉండిద్దండి కేక్ ఫ్లఫీగా లేకపోతే నార్మల్గా వచ్చేసిద్ది. మంచిగా విస్క్ చేసుకుంటే కేక్ అనేది సూపర్ ఫ్లఫీగా వచ్చిద్ది. ఇక్కడ కట్ అండ్ ఫోల్డ్లో అయినా కలిపేసుకోవచ్చు, కాకపోతే నేను రౌండ్గానే కలుపుకున్నా. రౌండ్గా కలుపుకుంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. కట్ అండ్ ఫోల్డ్లో కలుపుకుంటే మంచిగా ఎయిర్ బబుల్స్ ఏం ఫామ్ కాకుండా కేక్ అనేది నీట్గా వచ్చిద్ది. మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఫోమీగా ఎల్లో నుంచి లైట్ వైట్ కలర్గా టర్న్ అవ్వాలి ఆ మిక్చర్ అనేది. ఆయిల్ అనేది మంచిగా కలిసిపోవాలి ఎగ్స్లో. కలిసిపోయాక మనం మైదా యాడ్ చేసుకోవడమే. మైదా 2 cups తీసుకుంటాను. పిండి అనేది ఎప్పుడు తీసుకున్నా, అది దేనికి తీసుకున్నా మనం ఒకసారి జల్లెడ బట్టి తీసుకుంటే మనం చేసే ఏ వంట అయినా ఖరాబ్ అవ్వకుండా వచ్చింది. చూడండి, ఇక్కడ 2 cups మైదా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు హెల్దీగా కావాలంటే. ఇందులో ఎక్కువ అన్ని హెల్దీగా ఉంటాయి. షుగర్ ప్లేస్లో కూడా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. మంచిగా పౌడర్ చేసేసుకొని మిక్సీలో. ఎగ్స్ కూడా హెల్దీయే, పిల్లలకి కూడా పెట్టచ్చు. కట్ అండ్ ఫోల్డ్లో అయినా కలుపుకోవచ్చు, నార్మల్గా నేను రౌండ్గానే కలుపుతున్నా. చూడండి, కేక్ బ్యాటర్ మంచిగా రెడీ అవుతుంది. కన్సిస్టెన్సీ మరీ థిక్గా కాకుండా నార్మల్గా మరీ పల్చగా కాకుండా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే కేక్ మంచిగా వస్తుంది.
మనం కేక్ ఎప్పుడైతే బేక్ చేసుకుంటామో ఈ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ అప్పుడే యాడ్ చేసుకోవాలి. మనం ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత బేక్ చేసుకుంటామంటే హాఫ్ అన్ అవర్ తర్వాతే యాడ్ చేసుకోవాలండి. బేక్ చేసుకునే ముందు యాడ్ చేసుకుంటే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా కూడా వేరు ఉంటుంది. ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా అండి. వంట సోడా యాడ్ చేసేసుకొని కొంచెం ఒక పించ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్వీట్నెస్ కంట్రోల్ చేస్తుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే. ఇంకా 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అండి. ఈ ఎసెన్స్ వచ్చేసి మన ఇష్టం, రోజ్ ఎసెన్స్ కానీ మ్యాంగో ఎసెన్స్ కానీ మనకి ఏ ఎసెన్స్ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్లో కేక్ వచ్చేస్తుంది. చూడండి ఇలా బేకింగ్ పౌడర్ మీద వేసేసుకుంటే మంచి నురుగులా వచ్చింది వెనిలా ఎసెన్స్ అనేది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే కేక్ అనేది ఫ్లఫీగా వచ్చింది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంక ఇప్పుడు ఇవన్నీ బాగా బీట్ చేసేసుకోవడమే. ఆ వెనిలా ఎసెన్స్ అనేది కరిగిపోయిందాక బీట్ చేసుకోవాలి. ఈ కేక్ అనేది ఫ్లఫీగా మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. మనం హ్యాండ్ బ్లెండర్ విస్కర్ వాడుతున్నాం కాబట్టి అదే ఎలక్ట్రిక్ బ్లెండర్ వాడితే ఇంకా ఫ్లఫీగా వస్తాయి కేక్స్. మనం హ్యాండ్ బ్లెండర్తో కూడా సూపర్ ఫ్లఫీ కేక్ కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఈ కేక్ అయితే ఇప్పుడు మిక్చర్ వచ్చేసి హాఫ్ కుక్కర్ యాడ్ చేస్తాను నేను. కుక్కర్ మొత్తం వచ్చేసిద్ది మంచిగా. దాన్ని లేయర్స్ కట్ చేసుకొని మనము కూల్ కేక్ కూడా చేసేసుకోవచ్చు. దాని మధ్యలో విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి చాలా హైట్ వచ్చేసిద్ది కేక్. 2 కప్స్ యాడ్ చేసుకుంటే 1 కప్ మైదా యాడ్ చేసుకుంటే 1 కప్తో చేసుకుంటే నార్మల్ కేక్ ఎంత ఉంటుందో అంత వచ్చింది. ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఒకసారి తెచ్చి పెట్టేసుకుంటే మనం కేక్ ఎన్నిసార్లు అని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. చూడండి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ అను కడాయిలోనే చేసేస్తాను కేక్. ఎప్పుడు చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నా. ఇది 3 లీటర్ ప్రెషర్ కుక్కర్. ఆయిల్తో గ్రీస్ చేసేసుకుంటున్నా. ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాక మైదా యాడ్ చేసుకొని మొత్తం కోట్ చేసుకోవాలి మైదాని. అప్పుడు మనం కేక్ అనేది అతుక్కోకుండా వచ్చేది సైడ్కి కానీ బాటంలో కానీ. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకున్నా కాబట్టి నాకు పిండి ఎక్కువ పెట్టింది. ఆయిల్ గ్రీస్ చేసుకున్నాక వంపేసేయండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే రిమూవ్ అయిపోద్ది. అప్పుడు పిండి యాడ్ చేసుకుంటే కొంచెం తక్కువ పిండే పట్టిద్ది. కేక్ కుక్కర్ మొత్తం వచ్చింది కాబట్టి కుక్కర్ మొత్తం గ్రీస్ చేసుకొని ఈ
మైదా పిండి యాడ్ చేసేసుకుంటున్నా. చూడండి గ్రీస్ చేసేసుకున్నా. ఇప్పుడు ఈ బ్యాటర్ ఇందులో యాడ్ చేసేసుకోవడమే. చెప్పాను కదా ఈ కేక్ ఆ రోజు కన్నా నెక్స్ట్ డే చాలా టేస్ట్ వస్తుంది కేక్. అవన్నీ లైసెన్స్ కానీ అన్నీ మంచిగా తెలుస్తాయి. కేక్ బ్యాటర్ అనేది ఇప్పుడు కుక్కర్ గిన్నెలో యాడ్ చేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు మనకి బబుల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇంకా ఆ బబుల్స్ అన్నీ రిమూవ్ చేసేసుకొని ఇంకోసారి ట్యాప్ చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. చూడండి బబుల్స్ అన్నీ తీసేసుకోవాలి మనం స్పూన్తో కానీ చేతితో కానీ. ఇక్కడ ప్రీ హీటింగ్కి నేను కడాయి పెట్టా. ప్రీ హీట్ ఎలా చేసుకోవాలో చెప్తా. నేను నార్మల్గా శాండ్ యాడ్ చేసుకుంటున్నా. శాండ్ ప్లేస్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే సాల్ట్ ఒక 3-4 టైమ్స్ వాడగానే అది ప్లాస్టిక్ స్మెల్ వచ్చింది. నార్మల్గా లోపడి గిన్నెలో పెట్టేసి బేక్ చేసుకునేటట్లయితే ఆ ప్లాస్టిక్ స్మెల్ అనేది కేక్కి కూడా వచ్చేసిద్ది. చూడండి శాండ్ యాడ్ చేసుకొని అందులో పెద్ద పెద్ద ఏమన్నా రాళ్ళులా ఉంటే తీసేసుకోండి. ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీటే కానీ మనం నెగ్లెక్ట్ చేస్తాం, కానీ ప్రీహీట్ చేసుకుంటే కేక్ అనేది పైన బబుల్ షేప్లో వచ్చింది మంచిగా, లేకపోతే గుంటలా పడిపోయిద్ది. అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే కేక్ ఫ్లఫీ వస్తే చాలు. మనకి బబుల్ షేప్లా రావాలంటే ప్రీహీట్ చేసుకోవాలి కంపల్సరీ. ప్రీహీట్ అనేది హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. శాండ్ని మనం యాడ్ చేసుకుని ఇసుకని మంచిగా హీట్ అయ్యేదాకా దాకా ఉంచాలి. తర్వాత గిన్నె పెట్టేసుకుంటే స్టార్టింగ్ మంచిగా పొంగిపోయిద్ది కేక్. ప్రీ హీట్ అనేది అలా పనిచేసిద్ది అన్నమాట. ప్రీ హీట్ అయినాక మనం ఇప్పుడు గిన్నె పెట్టేసుకోవడమే. గిన్నె పెట్టేసుకొని ఈ కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. దీనికి గ్యాస్ కట్టను విజిల్ తీసేసి పెట్టుకోవాలి. లేకపోతే నార్మల్ ప్లేట్ అయినా పెట్టేసుకోవచ్చు. మనం ఇంట్లో యూజ్ చేసుకునేది. ఇలా కుక్కర్ మూత పెట్టడం వల్ల కేక్ కూడా మంచి ఫ్లఫీగా వచ్చింది. ఇంక ఇది వచ్చేసి ఒక 45 మినిట్స్ బేక్ చేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇది 20 మినిట్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది. నాకు పైన బబుల్లా రాలేదండి, కొంచెం గుంట పడిపోయింది. దీని మంట నేను సిమ్లో పెట్టేసా, సో ఇలా వచ్చింది. అందుకే ఫస్ట్ ప్రీ హీట్లో మనం హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఒక 10 మినిట్స్ అలా ఉంచేసుకుంటే పైన బబుల్లా వచ్చింది. తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కేక్ని బేక్ చేసుకోవాలి. చూడండి హాఫ్ ఎన్ అవర్కి ఇలా ఉంది. ఇంకా మనము 45 మినిట్స్కి కేక్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. మనం ఏ టూత్ పిక్ కూడా పెట్టి చూడాల్సిన అవసరం లేదు. చూడండి నీట్గా వచ్చేసింది కేక్. ఇది వచ్చేసి మనం యాడ్ చేసుకున్న పిండి అదంతా తీసేసుకోవాలి. ఇక్కడ అక్షయ్ వచ్చి గోల్ చేస్తుంటే వాడికి ఒక ముక్క కట్ చేసి ఇచ్చా.
కేక్ ఇష్టం అక్షయ్కి, నేను ప్రిపేర్ చేసింది. చూడండి సూపర్ స్పాంజీగా వచ్చింది కేక్. ఇంకా పిండిని మనము నైఫ్ పెట్టి మంచిగా తీసేసుకోవచ్చు. ఇక్కడ సూపర్ స్పాంజీ మైదా కేక్ రెడీ అయిపోయింది. చూడండి ఆ పైన ఆ పిండి అంతా నీట్గా రిమూవ్ చేసేసుకున్నా. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. సూపర్ స్పాంజీ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇందులో మనం ఏ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.